హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, నెవర్ గివ్ దీస్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ ట్రీట్స్ టు యువర్ డాగ్. సో నేనైతే వీడియో పెట్టి లిటరల్లీ 30 days పైన అయిపోతుంది, 1 month దాటి వెళ్ళిపోతుంది నేను వీడియో పెట్టి. బికాస్ ఆఫ్ సమ్ వర్క్స్ మీద అయితే వీడియో పెట్టట్లేదు. ఇంకా నుంచి మీకు ప్రతి సండే మార్నింగ్ టైమ్స్లో ఏదో ఒక టైంలో వీడియో అనేది వస్తూ ఉంటుంది. ప్రతి సండే కాన్స్టెంట్గా వీడియో అయితే మీకు వస్తూ ఉంటుంది. స్టే ట్యూన్ గైస్. అండ్ ఇంకా నేను ఫ్యూచర్లో 1K సబ్స్క్రైబర్స్ తర్వాత గివ్ అవేస్ అవి కూడా ప్లాన్ చేస్తున్నా. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత కంటెంట్ కోసం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఆల్రెడీ చెప్పాను ముందు, మళ్ళీ చెప్తున్నా. నెవర్ గివ్ దీస్ ఫుడ్ ఐటమ్స్ యాజ్ ట్రీట్ టు యువర్ డాగ్స్. ఊరికే అట్లా స్నాక్స్ కింద మీరు, ఇప్పుడు నేను ఒక 8 ఫుడ్ ఐటమ్స్ చెప్తున్నాను. 8 ఫుడ్ ఐటమ్స్ కూడా మీరు ఇప్పటి వరకు అలా డాగ్ మీ మీదకి వస్తే స్నాక్స్ కింద అట్లా వేయడం కూడా ఎప్పుడూ చేయకండి. ప్రోకి చేసి ఉన్నా సరే ఇంక నుంచి మానేయండి. ఇప్పుడు నేను మీకు ఒక 8 types ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ చెప్తాను. ఇవి మీరు అసలు మీ డాగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఇన్కేస్ ఇప్పటివరకు పెట్టుకుంటూ వచ్చినా సరే ఇంక నుంచి ఆపేయండి. ఇవి పెట్టడం వల్ల మీ డాగ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది అలా తగ్గిపోతుంది. అర్థమైంది కదా? సో గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చాక్లెట్స్. సో చాక్లెట్స్ చాలామంది పెడుతున్నారు డాగ్స్కి, నేను చూస్తున్నా. సో చాక్లెట్స్ అనేవి ఎవరు పెట్టకండి గైస్. ఇది చాలామందికి తెలుసు చాక్లెట్స్ పెట్టకూడదని. నేను తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, మళ్ళీ కామెంట్ సెక్షన్లో వేసుకోకండి. సో చాక్లెట్స్ అనేవి మోస్ట్ డేంజరస్ అనమాట. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే, చాక్లెట్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఆపేసేయండి, చాక్లెట్స్ అయితే పెట్టకండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అవకాడో. ఇది అనేది ఒక ఫ్రూట్ అనమాట. ఇది మామూలుగా మనం హ్యూమన్ బీయింగ్స్ తింటే చాలా యూజ్ ఉంటుంది. బట్ ఇది ఎట్టి పరిస్థితుల్లో డాగ్స్కి అస్సలు పెట్టకండి. పెడితే వాటి కిడ్నీ అనేది ఫెయిల్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్రూట్ అనేది డాగ్స్కి పెట్టకండి. ఓకే, కమింగ్ టు ద థర్డ్, యాపిల్ అనుకుంటున్నారా? బట్ యాపిల్ కాదు. ఈ యాపిల్లో ఇవేవైతే ఇవి ఉన్నాయో ఈ సీడ్స్ అసలు పెట్టకూడదు డాగ్స్కి. ఇవి పెడితే వాటి హార్ట్ అనేది, మనకి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట వాటికి హార్ట్ అటాక్. అర్థమైందా? సో ఈ యాపిల్ ఎంత మంచిదో ఈ సీడ్స్ అంత డేంజరస్ అనమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ యాపిల్లో ఈ సీడ్స్ తీసేవ్వండి. మీరు యాపిల్ డాగ్ ఇచ్చేటట్టయితే ఈ సీడ్స్తో ఇచ్చేస్తే మీకు ఇంకా అయిపోయినట్టే సీన్ ఇంకా. సో ఈ సీడ్స్ అనేవి అసలు పెట్టకండి డాగ్స్కి. సో ఇది వచ్చేసి థర్డ్ ఐటమ్. అండ్ ఫోర్త్ ఐటమ్ వచ్చేసి క్యాండీస్. లైక్ చిన్న చిన్న చాక్లెట్స్ అనమాట. ఇవి బయట అమ్ముతుంటారు కదా, చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళని గుర్తుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. సో క్యాండీస్ అనమాట. ఇవి మీరు ఎట్టి పరిస్థితులు మీ డాగ్స్కి అనేవి పెట్టకూడదు. ఇవి చాలా డేంజరస్. లంగ్స్లోకి చాక్లెట్స్ అనేవి జెల్లీస్లా ఉంటాయి. ఇవి లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్ చుట్టుకుపోయి ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఇందులో నేను 8 items చెప్తున్నాను కదా, ఈ 8 items తింటే ఏం డిసీజ్ వచ్చింది అని నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇప్పుడు జస్ట్ ఐటమ్స్ మాత్రం చెప్తున్నా. అది మీకు నెక్స్ట్ సండే వచ్చిద్దేమో, మైట్ బి. సో అది గైస్. సో ఫోర్త్ ఐటమ్ వచ్చేసి క్యాండీస్. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి క్యాండీస్. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి కాఫీ. నేను చూస్తున్నా, మొన్న ఎక్కడికో వెళ్ళినప్పుడు చూసా, మిల్క్ వేసారు ఒక పప్పీకి. అది అసలు మిల్క్ వేయడమే డేంజర్ అన్నమాట. బట్ మిల్క్ వేయచ్చు అప్పుడప్పుడు, పర్లేదు. బట్ ఆ మిల్క్ వేసినప్పుడు అది తాగాలని ఒక కాఫీ కలుపుకున్నది, ఒక 5 ml అంతా కాఫీ వేసారు. అలాగే అప్పుడు తాగేసింది. సో ఇది చాలా 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 డేంజర్ గైస్. మీకు అర్థం అవ్వట్లేదు చాలామందికి. సో చెప్తున్నాడు అనుకోకండి, అర్థం చేసుకోండి. డాగ్స్ అవే ఒక ప్రాణమే, ఊరికే రాదు కదా ప్రాణం. సో అది గైస్. ఫిఫ్త్ ఐటమ్ వచ్చేసి కాఫీ. ఈ కాఫీ బీస్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కాఫీ అనేది వేయకండి డాగ్స్కి. ఏదో టీ అయినా కావచ్చు, ఏదన్నా అసలు డాగ్స్కి వేయకండి. మెయిన్గా పప్పీస్కి. నేను పప్పీస్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తున్నాను. అవి కూడా ఈ బ్రీడ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బ్రీడ్స్, షిడ్జు, పొమేరియన్, ల్యాబ్, ఇట్లా పగ్, ఇలా చిన్న బ్రీడ్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చెప్తున్నాను. అలాగే పెద్ద బ్రీడ్స్కి వేసేమని కాదు, వాటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సీడ్స్ అనేవి వేయకండి. అర్థమైందా? కమింగ్ టు ద సిక్స్త్ ఐటమ్. ఏంటిది? సీడ్స్. అర్థమైంది కదా? ఈ సీడ్స్, సారీ, ఇవి కాఫీ అర్థమైంది కదా? సో ఈ ఫిఫ్త్ ఐటమ్. కమింగ్ టు ద సిక్స్త్ ఐటమ్ వచ్చేసి గార్లిక్. అండ్ గార్లిక్ మనుషులకైతే చాలా మంచిది. మెయిన్గా హార్ట్కి మంచిది అంటూ ఉంటారు. అలా అని డాగ్ హార్ట్కి కూడా మంచిది అనుకుని పెట్టేయకండి. వాటికి చాలా డేంజరస్. ఇవి కూడా ఎప్పుడప్పో వరకు పెట్టుకొచ్చినా పర్లేదు, బట్ ఇప్పటి నుంచి అయితే ఆపేయండి. ఇది మీకు ఒకసారి పెడితే ఏం అవ్వదులే, కానీ మీకు లాంగ్ రన్లో చాలా ప్రాబ్లం అయితే వస్తుంది మీ పప్పీకి. సో గార్లిక్ పెడతా వస్తుంటే ఆపేయండి వరకు గార్లిక్ అనేది. సో ఇది గైస్ 6th ఐటమ్ వచ్చేసి గార్లిక్ పెట్టకండి. 7th ఐటమ్ వచ్చేసి రైజిన్స్. ఇట్స్ నథింగ్ బట్ కిస్మిస్. ఇవి ఒక డ్రై ఫ్రూట్స్ అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ మనం బాదం పప్పులు, పిస్తా పప్పులు, క్యాషూ నట్స్ ఇవన్నీ పెట్టచ్చు, తప్పలేదు. బట్ ఈ కిస్మిస్లు అనేవి ఏవైతే ఉన్నాయో, రైజిన్స్ అంటారు వీటిని ఇంగ్లీష్లో, ఈ కిస్మిస్లు అనేవి అస్సలు పెట్టకండి గైస్. మీరు ఇప్పటివరకు పెట్టుకొచ్చినా పర్లేదు. అండ్ ఇప్పటివరకు మీరు
వారానికి 1, 2 అలా అయినా పర్లేదు. కొంతమంది అయితే డైలీ ఒక 5, 6, 10 వేసేస్తున్నారంట కర్డ్ రైస్ తినట్లేదని. అలా కర్డ్ రైస్ తినకపోతే నార్మల్ డాగ్ బిస్కెట్స్ ఉంటాయి, లేకపోతే ఒక ఎగ్ని చిదిపేసి వేయండి, అలా తింటుంది. అలా కాదని కిస్మిస్ వేస్తున్నారు. కిస్మిస్లు వేస్తే చాలా ఒక పెద్ద డిసీజ్ వస్తుంది గాయస్ మీ డాగ్కి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తే ఇప్పుడు దాని గురించి చెప్తే అది అలా ఎప్పటికో వెళ్ళిపోద్ది, లాంగ్ అయిపోద్ది వీడియో. సో కిస్మిస్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో మీ డాగ్ అనేది పెట్టకండి, ఓకే. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి కిస్మిస్లో. ఈ టైప్ కిస్మిస్ పెట్టకూడదని చెప్పి వేరే టైప్ ఉంటాయి. అంటే ఈ కలర్ కిస్మిస్, వేరే కలర్ కిస్మిస్లు పెట్టచ్చు అనుకుంటారు. అసలు కిస్మిస్లో ఏ రకం కూడా, ఏ కలర్ కూడా, ఏ టైప్ కూడా సేమ్ పెట్టకండి కిస్మిస్లు, రైజిన్స్ అవే. సో కమింగ్ టు ద 8th, ఇది లాస్ట్ గైస్. ఇది లైక్ సాల్టీ ఫుడ్స్ తగ్గించేయండి, మెయిన్గా మానేయండి. లైక్ చాలా ఉంటాయి మనకి సాల్టీ ఫుడ్స్ అనేవి. మీకు స్క్రీన్ మీద వేసాను, ఇక్కడి నుంచి చూడండి. పాస్తా, క్రిప్స్, పిజ్జా, బర్గర్, రెడీ మీల్స్, సాప్స్, శాండ్విచెస్, టొమాటో కెచప్స్, ఇలా ఇంకా చాలా ఉంటాయి. అంటే లైట్ సాల్ట్స్ అంటే మీరు వదిలేయచ్చు. లైట్ సాల్ట్స్ అంటే లైక్ చికెన్, కర్రీ, డాల్స్, ఇలా ఇవి లైట్ సాల్ట్ కలిగిన ఐటమ్స్ అనమాట. ఇది పెట్టేయచ్చు, తప్పలేదు. బట్ హై సాల్ట్ కలిగిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అసలు పెట్టకండి. మీ డాగ్కి గమ్మున డయాబెటీస్ ఏవి వచ్చేస్తాయి. అండ్ కొంతమందికి తెలియదు డాగ్స్కి కూడా డయాబెటీస్ వస్తుందా అని. ఎస్, మనుషులకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సేమ్ ప్రాబ్లమ్స్ డాగ్స్కి కూడా ఉంటాయి. సో అర్థమైంది కదా గైస్, నేను చెప్పిన 8 ఐటమ్స్ అయితే ఒకసారి మళ్ళీ చెప్పుకుంటూ వచ్చేస్తా. చాక్లెట్స్ పెట్టకూడదు, ఇంకా అవగాడో ఫ్రూట్ పెట్టకూడదు, 3rd వన్ వచ్చేసి యాపిల్ సీడ్స్ పెట్టకూడదు, 4th వన్ వచ్చేసి క్యాండీ పెట్టకూడదు, 5th వచ్చేసి కాఫీ పెట్టకూడదు, 6th వచ్చేసి గార్లిక్ అసలు పెట్టకూడదు, 7th వచ్చేసి రైజన్స్ నథింగ్ బట్ కిస్మిస్ అసలు పెట్టకూడదు, 8th వచ్చేసి సాల్టీ ఫుడ్స్ అంటే హెవీ సాల్ట్ కలిగి ఉన్న ఫుడ్స్ అయితే పెట్టడం మానేయండి. అండ్ ఈ 8 ఐటమ్స్ నేనేదో గెస్ట్ చేసి చెప్పింది అయితే కాదు, గూగుల్లో టైమ్స్ ఆఫ్ ఇండియానే చెప్పింది ఇన్ఫర్మేషన్ అంతా. నేను అక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి తీసుకుని కష్టపడి ఒక పేపర్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా రాసి మీకు చెప్తున్నాను. ఊరికే నేను ఏదో ఊహించుకుని ఏం చెప్పట్లేదు. సో అలా కూడా తిట్టకండి కామెంట్లో, ఓకే. సో అది గైస్ 8 ఐటమ్స్ అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఈ 8 ఐటమ్స్ అయితే 80% మీ డాగ్కి అయితే మీరు పెట్టకండి. ఇన్ కేస్ పొరకు పెట్టుకొచ్చినా సరే మీకు ఏవైతే పార్ట్స్ అయితే ఉన్నాయో ఆ పార్ట్స్ అయితే మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయి ఉంటాయి, పెట్టకండి ఇంకా నుంచి అయినా. సో ఆపేయండి. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్. బిగులు సబ్స్క్రైబ్ చేసుకోండి, మెయిన్గా షేర్ చేసుకోండి. వాచ్ అవర్స్ కావాలి గైస్ నాకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు ఎవరైతే చూసారో అండ్ ఈ మినిట్ వరకు, ఈ సెకండ్ వరకు వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళకే ఇన్ఫర్మేషన్. నేను ఇంకొక నెక్స్ట్ సండే కాకుండా ఆ నెక్స్ట్ సండే నుంచి ఎవ్రీ సండే ఒక రెడమ్ కోడ్ అయితే గివ్ అవే ఇస్తాను. అండ్ రెడమ్ కోడ్ ఎంత ప్రైజింగ్ ఎంత నేను అప్కమింగ్ షార్ట్ వీడియోస్లో ఆర్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తా. అండ్ ఇప్పటి వరకు వీడియోని ఎవరైతే చూసారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్. నేను గివ్ అవే ఎలా ఇస్తానంటే కామెంట్ పిక్ చేస్తాను అనమాట. లేదా ఫ్రీ ఫైర్ అని గేమ్ ఉంటుంది తెలిసిందేగా, ఆ గేమ్లో టీమ్ కోడ్ అని ఉంటుంది, అలా టీమ్ కోడ్ని పిలిచి అలా కూడా ఇచ్చేస్తా. సో అది గైస్ ఇక్కడ వరకు వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి ఇది ప్లస్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ రెడమ్ కోడ్ ఎంత ఇస్తానంటే చాలామంది అనుకుంటే 30-40 రూపీస్ ఇచ్చి చూడుకుంటారేమో, అలా అనుకుంటే 30-40 ఏం కాదు, మోర్ దెన్ 200 రూపీస్ కన్నా ఎక్కువ వేస్తారు రెడమ్ కోడ్ అనేది. సో సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నాను గైస్, కలుసుకుందాం అప్కమింగ్ షార్ట్ వీడియోస్లో. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.